హాయ్ అండి. ఇలా ఎప్పుడైనా ట్రై చేసి అరటికాయ పై చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. యూట్యూబ్లో కూడా ఇంతకుముందు ఎవరు పెట్టినట్టు చూడలేదండి నేను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా పెడితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. అలాగే జ్వరం వచ్చిన గట్ట నోరు చేదుగా ఉన్నప్పుడు ఇది తింటే పులుపులుగా బిలే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం గిన్నెలోకి అయితే కొంచెం చింతపండు నానబెట్టుకుని అదైతే ఆ పులుసు తీసుకోవాలండి. ఆ పులుసు అదే పులుసులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. అదే మనం కోసుకున్న ముక్కలు అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. మనకి ఎలా ఫ్రై చేసి కోసుకుంటే ముక్కలు అలాగే కోసుకోవాలన్నమాట. ఆ ముక్కలు అందులో వేసుకొని ఉడికించేసుకొని సైడ్ కింద తిప్పేసుకొని ఆ పులుసు అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఒకే దెబ్బకు రెండు పెట్టలేటట్టు ఒకేసారి రెండు అయితే అయిపోతాయి. ఎలాగ ఫ్రై పెట్టుకున్నా చారు పెట్టుకోవాలి కాబట్టి అలా కాకుండా ఇలా ఉండేసుకుంటే ఒకసారికి రెండు రకాలు అయిపోతాయి చారుని ఫ్రై కూడా. ఫస్ట్ అయితే చారు అయితే తాలింపు వేసుకున్నాను, పోపులు పెట్టేసుకుని. సెకండ్ వచ్చేసి మరి దీనికోసం కూడా పోపులు రెడీ చేసి ఉంచుకున్నానండి. దీంట్లో ఎక్స్ట్రా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఆ పోపు అయితే దీంట్లో వేసుకున్నాను. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి